ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు పిఏసిని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఏసి చైర్మన్ని మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఏసి చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే, అసెంబ్లీకి TV9 రాకూడదంట, NTV రాకూడదంట, 10 TV రాకూడదంట, సాక్షి రాకూడదంట. వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే, వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి, లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే, అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు, చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు, పిఏసి చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు, వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు, గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. అంటే వీళ్ళ చైర్మన్, వీళ్ళ డిప్యూటీ చైర్మన్, వీళ్ళే సీఎం, వీళ్ళే డిప్యూటీ సీఎం, అంతా వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్. అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళటానికి వీళ్ళ ప్రణాళికలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి. నిన్న ఎంత బాధేసిందంటే, పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని 2 చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు. కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు. దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు. అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే అభిమానం లేదు. రైతులైనా, విద్యార్థులైనా, మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం, ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు. వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం, మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. జగనన్న అసెంబ్లీకి వస్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించారు, ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు, ఈ 9 నెలల కాలంలో 1,00,000 కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు. లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని, మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే అంటున్నాను సార్,
ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది? ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు, ఆయన పరిపాలన చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు, ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. గతంలో జగనన్న అనుకునింటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసుండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు. వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేసుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి. అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే అవి ఎత్తి చూపించాలి, నిలదీయాలి. వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి. దీనికే అసెంబ్లీ అనేది ఉంది. అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం, మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం, మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు. ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి, మిర్చి రైతులు నష్టపోతున్నారు మద్దతు ధర లేక. ఎవరు వెళ్ళారండి అక్కడికి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు.